అందరికీ సూరంపూడి వెంకటరమణ గారు పరిచయం లేని వ్యక్తి. ఉపాధ్యాయుడిగా, జర్నలిస్టుగా, రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నో విశిష్టమైనటువంటి సేవలని కళాకారులకి, తెలుగు సాహితీ సమాఖ్య సభ్యులుగా ఎంతో మందికి ఎన్నో సేవలు అందించినటువంటి శ్రీ సూరంపూడి వెంకటరమణ గారు కీర్తిశేషులు అవ్వడం చాలా బాధాకరమైనటువంటి విషయం అండి. ఆయనకి మనం 1-2 నిమిషాలు మౌనం పాటిద్దామని కోరుతున్నామండి. దయచేసి అందరూ నిలబడి శ్రీ సూరంపూడి వెంకటరమణ గారి స్మృతికి ఆయన సద్గతులు కలగాలని చెప్పి అందరూ 1-2 నిమిషాల్లో కళ్ళు మూసుకుని అందరూ ప్రజెన్స్ లో ఉండి, గతంలో ఎవరో ఉండొద్దండి, భవిష్యత్తులో కూడా ఉండొద్దు, ప్రజెంట్ లో ఉండండి. అందరూ కూడా ప్రస్తుతం ఏం జరుగుతుందో ఆలోచించండి. రమణ గారిని ఒక్కసారి మనసులో తలుచుకోండి. ఆయన సద్గతులు కలగాలని చెప్పి అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవాలని కోరుకుంటున్నామండి. జోహార్ సూరంపూడి వెంకటరమణ గారు, జోహార్ సూరంపూడి వెంకటరమణ గారు, జోహార్ సూరంపూడి వెంకటరమణ గారు. ధన్యవాదాలు. వారు కూడా అగ్రభాగాన్ని నిలిచి భాగస్వామ్యం తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడే 12 గంటలు వారి యొక్క ఈ కార్యక్రమం పెట్టి మొత్తం ఖర్చు వారే భరించుకున్నారు. ఇందాక స్వయంగా విశ్వనాథన్ గారు ఈ విషయం చెప్పారు. డబ్బులు అందరూ సంపాదిస్తారండి, దాన్ని సద్వినియోగం చేసిన వాళ్ళు మాత్రమే శాశ్వతంగా గుర్తుండిపోతారు. ఒక శ్రీకృష్ణదేవరాయలను మనం ఎందుకు గుర్తుంచుకుంటామంటే కళల్ని, సాహిత్యాన్ని పోషించారు కాబట్టి. ఈ పట్టణంలో, ఈ నియోజకవర్గంలో కోట్ల రూపాయలు ఎంత ఉందో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ గుర్తుంటారా అంటే ఎవరిని తక్కువ చేసి నేను చెప్పట్లేదు, గుర్తుండరు. ఎందుకంటే ఎవరు గుర్తుంటారంటే ఒక బుద్ధ రామారావు గారి లాంటి వాళ్ళు గుర్తుంటారు. ఎందువల్ల శ్రమపడి ఇలాంటిది కట్టి జేబు డబ్బులు పెట్టుకుని కరెంటు భరించుకొని కుర్చీలు వేసి టీవీలు ఇచ్చి అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఎవరా రండి ఊళ్ళో ఇంత మంచి కార్యక్రమం చేస్తాం కూర్చోంటారా అని చెప్పి మరి ఎంతో మందికో అవకాశాలు కల్పించి ఎంతమందినో పైకి తీసుకొచ్చి ముఖ్యంగా కళాకారులకి ఆయన చేస్తున్న సేవ అంతా ఇంత కాదు. అలాంటి వాళ్ళు మాత్రమే ప్రజలకి ఎంత కాలమైనా గుర్తుంటారు. అలాంటి అధ్యక్షులు, దక్షత కలిగినటువంటి అధ్యక్షులైనటువంటి రామారావు గారికి ముందుగా నా నమస్సులు తెలియజేస్తూ